అమ్మో, ఇదేంటి? ఎప్పుడే వస్తారేమో అనుకుంటే ఇప్పుడే వచ్చేసారు. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం. మీరు సైట్ గురించి కాల్ చేసింది నేనే సార్. నేను చెప్పాను కదండి. చెప్పారు, కానీ ఒకసారి కలిసి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. సరే, కూర్చోండి. అది సార్, అంటే సార్ మీరెప్పుడు అమ్మాలనుకున్నా అది మాకే అమ్మితే బాగుంటుందని. ఎప్పుడు అమ్మే దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడతాం చెప్పండి. సరే, ఇంటి దాకా వచ్చారు, కాఫీ అయినా తాగి వెళ్ళండి. మా సార్ కాఫీ తాగడండి. బాను, బాను, త్రివేణి. చెప్పండి. బాను కనిపించట్లేదు, టీ పెట్టమని చెప్పు. అలాగేనండి. బాను, బాను, ఏంటంటీ? మన ఇంటికి గెస్ట్లు వచ్చారమ్మా, టీ పెట్టు. గట్లనే ఆంటీ. నా వైఫ్ ఎప్పుడు నన్నేమీ అడగలేదు. ఫస్ట్ టైం నోరు తెరిచి అడిగింది. తనకు ఆ సైట్ ఎందుకు నచ్చిందో నాకు తెలీదు, కానీ తనకు నచ్చింది ఇవ్వడం మాత్రమే నాకు తెలుసు సార్. ఈ కాలంలో కూడా భార్యను ఎంతలా ప్రేమించే వాళ్ళు ఉంటారా? నేనున్నాను సార్. త్రివేణి, ఇంకెంతసేపు పడుతుందో వెళ్ళి చూడు. సరేనండి. బాను, టీ అయిపోయిందా? అయిందంటీ. కానీ కొత్త వాళ్ళకి టీ ఇవ్వాలంటే భయంగా ఉందా ఆంటీ? కొంచెం మీరేం అనుకోకుండా టీ ఇచ్చేస్తారా? ఇందులో అనుకోవడానికి ఏముందమ్మా, నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి కాదని చెప్పాను కదా. సరే, టీ పోసివ్వు, నేనిస్తాను. గట్లనే. నేనిస్తానులే. తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి. నమస్తే అమ్మా. ఏంటిది? అచ్చం జాను పెట్టినట్టే ఉంది ఈ టీ. మీరేమనుకోకపోతే ఈ టీ ఎవరు పెట్టారో తెలుసుకోవచ్చా? అమ్మ బాబోయ్, నా టీ గుర్తుపట్టేశాడు. టీ మా పనమ్మాయి పెట్టింది. ఏ? ఏం లేదు సార్, బాగా తెలిసిన వాళ్ళు పెట్టినట్టుంటేను. ఓకే, సైట్ విషయం మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి చెప్పండి. సార్ కప్పేయండి సార్. వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. వస్తాం సార్. సరే అండి.
వస్తాం మేడం, వస్తాం సార్. దేవుడా, బతికిపోయాను. బాను, ఈ కప్పులు తీసుకెళ్లి వంటగదిలో పెట్టేయమ్మా. మ్, మధ్యాహ్నం భోజనానికి ఏదైనా ప్రిపేర్ చేయి. అలాగే ఆంటీ. ఆ, ఏమైంది సార్? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆ, ఎందుకు సార్? ఎన్నిసార్లు అడిగినా ఆయన సైట్ అమ్మనంటున్నాడు కదా. సైట్ గురించి కాదురా, నా హార్ట్ ఇక్కడే ఉందేమోనని నా డౌట్. ఆ, ఏంటి సార్ మీరనేది? ఇందాక మనం టీ తాగాం కదా, జాను పెట్టిన టీ టేస్ట్లా ఉందిరా. ఆ? ఆ, ఇలా టీ టేస్ట్లతో ఎలా గుర్తుపడతారు సార్? అలా గుర్తుపట్టడమేరా ప్రేమంటే. సరే, నువ్వు వెళ్ళు. నేను ఆ టీ పెట్టింది జాను కాదో కన్ఫర్మ్ చేసుకొని వస్తాను. మ్మ్, ఇది గ్యారెంటీగా ఏదో అయింది. ఓకే సార్, బాయ్ సార్. ఏంటి బాబు, ఏదైనా మర్చిపోయారా? అది కార్ ట్రబుల్ ఇచ్చింది, స్టార్ట్ అవ్వట్లేదు. మెకానిక్ కోసం ట్రై చేస్తే వాళ్ళంతా అందరూ బిజీగా ఉన్నారంట. రేపు మార్నింగ్ వరకు రాలేమన్నారు. పిఎన్ పంపించాను. నేను కారు వదిలేసి వెళ్ళలేను కదా, అందుకే ఎక్కడుండాలో తెలియక. సారీ సార్, ఒక 10 మినిట్స్ ఉండి వెళ్ళిపోతాను. అయ్యో, దాన్నే ఉందిలే బాబు. కారు రిపేర్ అయ్యాకే వెళ్ళొచ్చు. అంతవరకు మీరు రెస్ట్ తీసుకోండి. రండి. థ్యాంక్ యూ సార్. జాను, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు.